నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయం గ్రామీణ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. ఈ విద్యాలయంలో తరగతులు విద్యార్థుల ముంగిటకు వచ్చాయి. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్తో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష కేంద్రీయ విద్యాలయం తరగతులను ప్రారంభించారు. ప్రతిష్టల్ని, పలాస గౌరవాన్ని పెంచేలా ఈరోజు కేంద్రీయ విద్యాలయ ప్రారంభోత్సవానికి 4 కేంద్రీయ విద్యాలయాలు అలాట్ చేస్తే 1 కుప్పం, 2 అమరావతి, 3 నందిగామ అయితే 4వది పలాస రావడం చాలా మంది ఆశ్చర్యపోయారు. నాకు ఎంతో మంది కాల్ చేశారు. ఈవెన్ విశాఖపట్నంలో ఉన్న ఎంపీ గారు కూడా కాల్ చేశారు, పలాసకి కేంద్రీయ విద్యాలయం ఎలా వచ్చింది అని. మాకు రామ్ మోహన్ నాయుడు ఉన్నారు అని చెప్పాను. అది ఒక కాన్ఫిడెంట్. ఒక ఎంపీగా 3వసారి ఈరోజు కేంద్ర మంత్రిగా ఉంటూ ఎంతో బిజీగా ఉంటున్నా కూడా తన బాధ్యతని ఎక్కడా మర్చిపోకుండా తనకున్న పలాసకి ఇచ్చిన మాటని గత 5 సంవత్సరాలు ఎందుకు తేలేకపోయాడో మీకు ఇప్పుడే చెప్పాను. గతంలో ఉన్న గవర్నమెంట్, ఆ రోజున గవర్నమెంట్ సహకరించలేదు. ఈ రోజు పని చేసే కూటమి ప్రభుత్వం ఉంది, పని చేసే అధికారులు ఉన్నారు. వారందరి సహకారంతో ఈరోజు 2 సంవత్సరాల్లో మనం పలాసలో జరుపుకుంటున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు ఇక్కడ కలెక్టర్ గారు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావడానికి రామ్మోహన్ నాయుడు గారు ఎంత సహకరించారో, ఇక్కడ దాన్ని ఈ వెంటనే ఈరోజు క్లాసెస్ స్టార్ట్ అయ్యేలా సహకరించడానికి కలెక్టర్ గారు లేకపోతే పని అయ్యేది కాదు. ప్రతి రోజు ఫోన్ చేసేవాళ్ళం, సార్ ఇంకా పర్మిషన్ రాలేదు, ఇక్కడ టెంపరీ క్లాసెస్ కి స్కూల్ చూసాం, బట్ ఇక్కడ ఆల్రెడీ రైల్వే వారి బ్యారెక్స్ ఉంది, వారికి వేరే ఒకటి విడిది ఏర్పాటు చేయాలి, వారికి తగినట్టుగా విడిది ఉండాలి. ప్రతి రోజు వారు మానిటర్ చేసేవారు. ఈ రోజు కేంద్రీయ విద్యాలయం రావడానికి మనకి రామ్మోహన్ నాయుడు గారు ఎంత కారణం అయితే, మన కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ ఉన్న రెవెన్యూ టీం, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, రెవెన్యూ టీం అందరికీ కూడా మా పలాస నియోజకవర్గం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఎందుకంటే నిరంతర అభివృద్ధి, ఈ రోజు పని చేసే ప్రభుత్వం ఉంటే పని చేసే అధికారులు, నాయకులు కూడా ఉండాలనడానికి ఈ రోజు పలాసలో 20 నెలలుగా జరుగుతున్న అభివృద్ధి కారణం. చాలా సంతోషం సార్. ఈ నిజంగా మాకు ఈ కళని సాధ్యం ఇక్కడ జరిగేలా చేసిన కలెక్టర్ గారు మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.